ఒక పట్నంలో లక్ష్మయ్య, లక్ష్మి అనే దంపతులు ఉంటారు. వాళ్ళకి కొడుకు సురేష్, కూతురు ఉమ ఉంటారు. సురేష్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఉమకి ఒక సంవత్సరం క్రితమే పెళ్లి చేశారు. భర్త రఘు, మరిది కిషోర్, అత్తగారు జానకమ్మ ఉంటారు. అయితే కొడుకు సురేష్‌కి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో సంబంధాలు చూడటం మొదలుపెడుతుంది లక్ష్మి. భర్తకి, కొడుకుకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందన్న గర్వంతో వచ్చే కోడలు ఎక్కువ కట్నం తేవాలన్న కోరిక లక్ష్మికి ఎక్కువగా ఉండేది. తాను అనుకున్నట్టుగానే పెళ్ళిళ్ళ పేరేకి కబురు చేస్తుంది. లక్ష్మయ్య గారు నమస్కారమండి. అమ్మా లక్ష్మి గారు మీకు కూడా నమస్కారం. ఏమిటమ్మా విషయం రమ్మని కబురు చేశారు అని పంతులు గారు అడుగుతాడు. అదే శాస్త్రి గారు, మా అబ్బాయి సురేష్ ఉన్నాడు కదా, వాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మా స్థాయి ఏంటో మీకు తెలుసు కదా. మా ఆయనకి నా కొడుక్కి ఇద్దరికీ గవర్నమెంట్ జాబే. మా స్థాయికి తగ్గ సంబంధం ఏదైనా ఉంటే చూడండి అని లక్ష్మి అనేసరికి, అలాగేనమ్మా, తప్పకుండా త్వరలోనే మంచి సంబంధం తీసుకొస్తాను తల్లి అని చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత కొద్దిసేపటికి కూతురు ఉమాకి ఫోన్ చేస్తుంది లక్ష్మి. అమ్మా తల్లి ఉమా, బాగున్నావమ్మా? మీ అత్తగారు నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా అని లక్ష్మి అడుగుతుంది. ఇక అటువైపు నుంచి ఉమా, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇంకేంటి విశేషాలు? మా అత్తగారంటావా? ఆవిడ నా జోలికొస్తే నేను ఊరుకుంటానా? ఇక్కడున్నదెవరు? లక్ష్మి కూతురు అని ఉమా అనేసరికి ఆ మాటలకి లక్ష్మి ఎంతో మురిసిపోతుంది. అంతే కదా మరి, నా కూతురంటే అలా ఉండాలి. సరే గాని తల్లి, నీకొక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. అదేనమ్మా, మీ అన్నయ్యకి పెళ్లి సంబంధం చూడమని శాస్త్రి గారికి చెప్పాను. నువ్వు కూడా మీ అత్తగారి తరపు బంధువుల్లో మనకి తగ్గ సంబంధం ఏమైనా ఉందేమో చూడు అని లక్ష్మి అనేసరికి, అలాగేనమ్మా చూస్తాను. అది సరే గాని మరి శాస్త్రి గారికి ఆడపడుచు కట్నం ఇవ్వాలని చెప్పావా లేదా అని ఉమ అడుగుతుంది. ఆ మాత్రం నాకు తెలీదనే ఇది నువ్వు నాకు చెప్పాలా? అయినా ఇవన్నీ నేను చూసుకుంటాను గదా, నువ్వేం బెంగపడమాకు. వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు తల్లి. మీ అత్తని నీ చెప్పు చేతల్లో ఎలా పెట్టుకోవాలో అది చూడు. జాగ్రత్త తల్లి, ఉంటాను మరి అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక అదే విషయాన్ని ఉమ తన భర్త రఘుతోటి చెప్తుంది. అప్పుడు రఘు, ఓహో అలాగా, అయితే మనం ముందుగానే జాగ్రత్త పడాలి ఉమా. లేకపోతే రేపొద్దున మీ అన్నయ్య పెళ్ళయ్యాక మనల్ని పట్టించుకోవడం మానేస్తారేమో అని రఘు అనేసరికి, అదేం లేదులేండి, మా అమ్మా నాన్నకి మా అన్నయ్య కంటే నేనంటేనే ఎక్కువ ప్రేమ. నేను ఏది అడిగినా కాదనరు మా అమ్మా నాన్న, నన్ను అంత ప్రేమగా చూసుకుంటారు అని ఉమా అనేసరికి, అలాగైతే పర్వాలేదు మరి. అవకాశం దొరికినప్పుడల్లా మీ వాళ్ళ దగ్గర నుంచి మనకి కావాల్సింది తెచ్చుకుంటూనే ఉండాలి. ఉమా, మీ అన్నయ్య పెళ్ళయ్యేలోపు మీ అమ్మోళ్ళ దగ్గర ఒక 30 లక్షలు అడిగితే ఎలా ఉంటుందంటావు అని రఘు అనేసరికి, నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. కానీ ఏం అవసరం అని చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అని ఉమా అంటుంది. అప్పుడు రఘు, ఓ, దీనికి ఎందుకు ఆలోచన, మనం ఎలాగో కారు కొనాలనుకుంటున్నాం కదా, అదే కారణం చెప్పు అని అంటాడు. అవునండి, భలే ఐడియా ఇచ్చారు. చూడండి, రేపు వెళ్ళి పట్టుకొస్తాను డబ్బులు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మీ లక్ష్మయ్య తన కూతురు ఉమాకి మంచి ఆస్తుపాస్తులున్న సంబంధమే చూసి వాళ్ళకున్న భూమిలో కొంత భూమిని, బంగారాన్ని, డబ్బుని కట్నంగా ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తారు. అంత కట్నం ఇచ్చినా కూడా పెళ్ళైన దగ్గర నుంచి రఘు, ఉమ ఇద్దరూ కూడా పుట్టింటి నుంచి ఇంకా ఆస్తులు రాబట్టుకోవాలనే చూస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత శాస్త్రి గారు లక్ష్మి ఇంటికి వస్తాడు. అప్పుడు లక్ష్మి, నమస్కారం శాస్త్రి గారు, మాకు తగ్గ సంబంధం తీసుకొచ్చారా అని లక్ష్మి అడుగుతుంది. అప్పుడు శాస్త్రి గారు, లేదమ్మా లక్ష్మి గారు, మీరు ఏమనుకోనంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీ సంబంధం గురించి ఎవరికి చెప్పినా ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే, ఆ అబ్బాయి వాళ్ళమ్మ పెద్ద గయ్యాళ్ళంట కదా, ఇంతింత కట్నాలిచ్చి పోయి పోయి ఆ గుహలో మా అమ్మాయిని ఎక్కడిస్తాం, మాకిలాంటి సంబంధం వద్దు అని అంటున్నారమ్మా. కాకపోతే మీరు ఒప్పుకుంటే
కట్న కానుకలు ఇచ్చుకోలేని పేదింటి అమ్మాయిలు మీ ఇంటి కోడలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు అని శాస్త్రి గారు అనేసరికి ఆ మాటలకి లక్ష్మికి ఒళ్ళు మండిపోతుంది. చూడండి పంతులు గారు, మీకు సంబంధాలు చూడటం రాకపోతే మానేయండి. అంతేగాని కూటికి గతి లేని వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని నా ఇంటికి కోడలుగా తెస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇక దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి పంతులు గారిని పంపించేస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఉమ పుట్టింటికి వస్తుంది. ఇక ముగ్గురు హాల్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా ఉమా, అల్లుడు గారు బాగున్నారా అమ్మా అని లక్ష్మి అడిగేసరికి బాగున్నారమ్మా అని చెప్తుంది. ఇంకేంటి తల్లి మీ అత్తగారింటి విశేషాలు అని అనేసరికి ఏముందమ్మా, మీ అల్లుడు గారికి కొత్త కారు కొనుక్కోవాలనుంది. కానీ మా అత్తగారు ఎక్కడ బన్నిస్తుంది. నువ్వు కొంటే చిన్నోడు కూడా కావాలని అడుగుతాడు. ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? కారు లేదు ఏమి లేదు అని అంటూ ఒప్పుకోవట్లేదే. అందుకే అయినా మీ అమ్మ ఇచ్చేదేంటి, మా అమ్మని నాన్ని అడిగానంటే చాలు వెంటనే కొనిస్తారు అని చెప్పి ఇలా వచ్చానమ్మా అని ఉమా అంటుంది. అప్పుడు లక్ష్మి, అవునా, అలా అందా మీ అత్తగారు? అయినా ఆస్తంతా ఎవరికంట? ఎప్పటికైనా అది మీకు చెందాల్సిందేగా. బాగా దాచిపెట్టి మొత్తం చిన్న కొడుక్కిద్దామని చూస్తుంది కాబోలు. ఆవిడ గారికి చిన్న కొడుకు అంటేనేగా ప్రేమ. సరేలే గాని ఆ కారు గురించి నువ్వేం ఆలోచించకు అని లక్ష్మి అనేసరికి, అవును తల్లి, నువ్వేం బెంగపడకు, ఆ కారుకు కావలసిన డబ్బులు నేనిస్తానులే అని లక్ష్మయ్య అంటాడు. అప్పుడు ఉమా, నాకు తెలుసు నాన్న, నీకు అమ్మకి నేనంటే ఎంత ప్రేమో, కానీ అన్నయ్య ఏమైనా అనుకుంటాడేమో అని ఉమా అనేసరికి, వాడెందుకు అనుకుంటాడే, ఇది మీ నాన్న సంపాదన. వాడికేమైనా కావాలంటే వాడికొచ్చే పెళ్ళం తెచ్చుకుంటది. మేము నీకు కాపోతే ఇంకెవరికి పెడతాం తల్లి అని అంటుంది. ఈ మాటలన్నీ ఒక పక్క తన కొడుకు అయిన సురేష్ వింటూనే ఉంటాడు. ఇక వారం రోజులు అక్కడే ఉండి తనకి కావలసిన డబ్బులు తీసుకొని ఉమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు కొడుకు సురేష్ లక్ష్మితోటి ఇలా అంటాడు. అమ్మా, మీతో నేను ఒక విషయం మాట్లాడాలి. చెల్లికి పెట్టొద్దని నేను చెప్పను, కానీ ప్రతిసారి ఇలా అయిందానికి కాందానికి పుట్టింటి నుంచి పట్టుకెళ్ళడం ఎందుకమ్మా? తనకి అవసరం లేదు కదా. వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా మంచి ఆస్తుపాస్తులు ఉన్నవాళ్లే కదా. అయినా పెళ్ళప్పుడు చెల్లికి మనం పెట్టాల్సిన దానికంటే ఎక్కువే పెట్టాం కదమ్మా అని అంటాడు. ఆ మాటకి లక్ష్మి, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పెళ్ళై వెళ్ళిపోతే నీ చెల్లికి ఇంట్లో హక్కు లేదంటావా? వామ్మో, నువ్విప్పుడే ఇలా ఉన్నావంటే రేపు నీకు పెళ్ళయ్యాక నీ పెళ్ళం వచ్చాక ఇంకెలా తయారవుతావో. ఎవరికి ఏమివ్వాలో నాకు మీ నాన్నకి బాగా తెలుసు. నువ్వు ఈ విషయంలో ఏం జోక్యం చేసుకునే అవసరం లేదు అని చెప్పి కోపంగా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు లక్ష్మికి తన దూరపు బంధువు అయిన రామారావు ఫోన్ చేస్తాడు. అమ్మా లక్ష్మి, నేను రామారావు అన్నయ్యని మాట్లాడుతున్నాను. మన పక్కూర్లో ఒక పెళ్లి సంబంధం ఉంది. వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి రమ్మంటున్నారు. కట్న కానుకలు కూడా బాగానే ఇస్తారు అని రామారావు చెప్పగానే లక్ష్మి ఎంతో ఆనందిస్తూ, చాలా మంచి మాట చెప్పావన్నయ్య. ఇంకా ఆలస్యం దేనికి? రేపు ఉదయాన్నే పిల్లను చూసుకోవడానికి మేము వస్తామని చెప్పండి. అలాగే అమ్మాయి వివరాలు, ఇంటి అడ్రస్లు అవన్నీ మాకు పెట్టన్నయ్యా అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని కొడుకు సురేష్కి భర్త లక్ష్మికి చెప్తుంది. అరే సురేషు, రేపు ఆఫీస్కి సెలవు పెట్టు, పిల్లని చూసుకోవడానికి వెళ్దాం అని లక్ష్మి అనేసరికి అలాగేనమ్మా అని చెప్తాడు సురేష్. ఇక వెంటనే తన కూతురు ఉమాకి కూడా ఫోన్ చేసి చెప్తుంది. అమ్మా ఉమా, రేపు మీ అన్నయ్యకి సంబంధం చూడటానికి వెళ్తున్నాము. అన్ని విధాలుగా ఈ సంబంధం మనకి నచ్చితే మళ్ళీ ఇంకోసారి నువ్వు అల్లుడు గారు అమ్మాయిని చూసుకోవడానికి వెళ్దురు గాని అని చెప్పేసరికి అటు నుంచి ఉమా, అలాగేనమ్మా, కానీ ఆడపడుచు కట్నం అడగటం మాత్రం మర్చిపోమాకు అని అనేసరికి, అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా తల్లి, సరే ఉంటాను మరి అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు పెళ్లి కొడుకు వాళ్ళు పిల్లను చూసుకోవడానికి రేపే వస్తున్నారు అని మధ్యవర్తి అయిన రామారావు పెళ్లి కూతురు వాళ్ళకి చెప్పడంతో పెళ్లి కూతురు తండ్రి తన భార్యతోటి ఇలా అంటాడు. సరోజా, రేపు అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా, నేను వాళ్ళకి కావలసిన పండ్లు స్వీట్లు అవి పట్టుకొని వస్తాను
అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని సరోజ అంటుంది. ఈలోగా సరోజ బాబాయ్ అయిన సత్యమూర్తి వాళ్ళ మనవరాలి పెళ్ళికి శుభలేఖ ఇవ్వడానికి వస్తాడు. బాగున్నారా బాబాయ్? ఇదిగో మజ్జిగ తీసుకోండి అని సరోజ మజ్జిగిస్తుంది. అప్పుడు సరోజ భర్త, మామయ్య గారు బాగున్నారా? ఎక్కడి వరకు వచ్చాయి పెళ్లి పనులు అని అడుగుతాడు. బాగున్నానయ్యా, ఇదిగో శుభలేఖిచ్చి పెళ్లి కబురు చెప్దామని వచ్చాను. అవును, నేను వచ్చే ముందు నువ్వేదో పని మీద బయటికి వెళ్ళబోతున్నట్టున్నావు అని సత్యమూర్తి అడుగుతాడు. ఓ అదా బాబాయ్, రేపు అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి కావలసినవి తీసుకొద్దామని బయలుదేరాను అని అంటాడు. అవునా, చాలా మంచిది. అబ్బాయిదే ఊరు అని అడుగుతాడు. ఇక పెళ్లి కొడుకుకి సంబంధించిన వివరాలన్నీ చెప్తాడు. అది విన్న సత్యమూర్తి, ఏంటి, ఆ సంబంధమా మన అమ్మాయికి చూస్తున్నారు అని అనేసరికి, ఆ సంబంధానికి ఏమైంది మావయ్య, మీకు ముందే తెలుసా అని అడుగుతాడు. ఆ సంబంధం గురించి నాకు తెలియకపోవడం ఏంటయ్యా, కొన్ని రోజుల క్రితమే ఆ సంబంధమే నా మనవరాలికి వచ్చింది. కానీ వీళ్ళ గురించి తెలిసే నేను వద్దని చెప్పాను అని అంటాడు. అప్పుడు సరోజ, ఏమిటి బాబాయ్ మీరనేది, వీళ్ళ గురించి మీకు ముందే తెలుసా అని అంటుంది. నాకు తెలియకపోవడం ఏంటమ్మా, పెళ్లి కొడుకు నాయనమ్మ వాళ్ళది మా పక్క ఊరే. పెళ్లి కొడుకు అమ్మ లక్ష్మి ఉంది కదా, ఆమె కాస్త గయ్యాలి. వాళ్ళ అత్తమామల్ని ఎప్పుడు సరిగ్గా చూసేదే కాదు. ఇక ఆమె భర్త అంటావా, ఎప్పుడు పెళ్ళం మాటలే వింటూ తల్లిదండ్రులను వదిలేసి ఉద్యోగం పేరుతో వేరే కాపురానికి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతేకాదు, వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంది. ఆ లక్ష్మయ్యకి కొడుకు కంటే కూడా ఆ కూతురి మీదే ప్రేమ ఎక్కువ. ఎంతసేపటికి కూతురికి దోచిపెట్టాలనే చూస్తారు. అబ్బాయి మంచోడే కావచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మన అమ్మాయి కాపురం ఎట్టా ఉంటుందో చూడాలిగా. అందుకే అన్నీ ఆలోచించి ముందుకెళ్తేనే మంచిది అని అంటాడు సత్యమూర్తి. అప్పుడు సరోజ, అవును బాబాయ్, మీరు సమయానికి వచ్చి చాలా మంచి పని చేశారు. లేదంటే పోయి అలాంటి వాళ్ళకి నా కూతుర్నిస్తే చాలా బాధపడేవాళ్ళం. అప్పుడు సత్యమూర్తి, నేను చెప్పానని కాదు గానమ్మా, ఒకసారి మీరు బయట కూడా అడిగి చూడండి అని అంటాడు. అప్పుడు సరోజ, బాబాయ్, మీరు ఎప్పుడూ మా మంచి కోరేవాళ్ళు. మీరు ఇంతలా చెప్పాక కూడా మేము ఆ సంబంధం ఎలా చేస్తాం చెప్పండి. సరేనయ్యా మరి. సరే అమ్మ సరోజ, నేను వెళ్ళొస్తాను. మీరందరూ తప్పకుండా పెళ్ళికి రావాలి. అమ్మాయి పెళ్లి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సత్యమూర్తి అక్కడి నుంచే వెళ్ళిపోతాడు. అప్పుడు సరోజ ఆమె భర్తతోటి ఇలా అంటుంది, ఏవండి, మన అమ్మాయి అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళు ఎలాంటోళ్ళో పెళ్ళికి ముందే మనకి తెలిసింది. వెంటనే మీరు మధ్యవర్తికి ఫోన్ చేసి మాకు ఈ సంబంధం వద్దని చెప్పండి అని అంటుంది. ఇక వెంటనే అతను మధ్యవర్తి అయిన రామారావుకి ఫోన్ చేసి, ఏమనుకోకండి రామారావు గారు, మా అమ్మాయి ఇంకా చదువుకుంటానంటుంది, ఇప్పుడే పెళ్ళొద్దంటుంది. అందుకని పెళ్లి కొడుకు వాళ్ళని రేపు రావద్దని చెప్పండి అని ఏదో సాకు చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు రేపే పెళ్లి చూపులకి వెళ్ళేది అని లక్ష్మి తెగ హడావిడి చేస్తుంది. ఈలోగా రామారావు ఫోన్ చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పాడు. దాంతో ఇక లక్ష్మి ఆనందం కాస్త ఆవిరైపోతుంది. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయి అని సురేష్కి కూడా చెప్పి, నాయనా సురేషు, పెళ్లి వాళ్ళు వద్దన్నారంటలే కానీ ఇక ఈరోజు నువ్వు సెలవు పెట్టడం దేనికి, ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి కొడుకుని ఆఫీస్కి పంపిస్తుంది. ఆఫీస్కి వచ్చిన సురేష్ని చూసి వాళ్ళ ఫ్రెండ్ అయిన గోపాల్ ఇలా అంటాడు, ఏంట్రా సురేషు, ఈరోజు ఆఫీస్కి రాను, ముఖ్యమైన పనుందని చెప్పావు కదా, మళ్ళీ ఆఫీస్కి వచ్చావేంటి అని అడుగుతాడు. రాకూడదనే అనుకున్నాన్రా, కానీ నేను వెళ్ళాల్సిన పని క్యాన్సిల్ అయింది అని అంటాడు. ఏమిట్రా అంత పెద్ద పని అని తన ఫ్రెండ్ గోపాల్ అడుగుతాడు. ఇంకేముంటుందిరా, నా పెళ్లి చూపులు. ముందు రమ్మన్నారు, తర్వాత ఏమైందో తెలియదు, మళ్ళీ వద్దని చెప్పారు అని అంటాడు. పోనీలేరా, ఇంకొన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉండు అని జోక్ చేసి నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు లక్ష్మయ్య హాల్లో కూర్చొని బాధపడుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, ఈసారి ఎలాగైనా ఈ సంబంధం కుదిరిద్ది అని అనుకుంటే ఇట్టాగైంది అని అంటుంది లక్ష్మి. మన చేతుల్లో ఏముంది లక్ష్మి, ఇంకా దీనికంటే మంచి సంబంధం రాసిపెట్టుందేమో మన వాడికి అని అంటాడు. దీని గురించి ఏం ఆలోచించకలే కానీ
రేపు నా స్నేహితుడు కూతురి పెళ్ళుంది, వెళ్ళాలని చెప్పాను గుర్తుందా? ఆ గుర్తుందండి అని మాట్లాడుకొని మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లికి బయలుదేరి వెళ్తారు లక్ష్మి, లక్ష్మయ్య. కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక అక్కడే కూర్చొని పెళ్లి చూస్తూ ఉంటుంది లక్ష్మి. తన పక్కనే ఉన్న పెద్దావిడని ఇలా పలకరిస్తుంది. నమస్కారం పిన్నిగారు. మీ పేరేమిటండి? ఎవరి తరపునొచ్చారు మీరు? అని అడుగుతుంది. ఇక పక్కనే ఉన్న పెద్దావిడ, నా పేరు మంగమ్మండి. నేను పెళ్ళికొడుకు తరపున వచ్చాను. అవును, మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టు లేదు. మీరెవరి తరపునొచ్చారు? అని అడుగుతుంది. పిన్నిగారు, నేను పెళ్ళికూతురు తరపునొచ్చాను. పెళ్ళికూతురు తండ్రి మా వారు, ఇద్దరూ స్నేహితులు. అంతేకాదు వాళ్ళు మాకు దూరపు బంధువులు కూడా అవుతారు అని అంటుంది లక్ష్మి. అప్పుడు మంగమ్మ, అవునా, అయితే ఇక నుంచి మీరు కూడా మాకు బంధువులే అవుతారు. ఇంతకీ మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతుంది మంగమ్మ. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పిన్నిగారు. 1 సంవత్సరం క్రితమే అమ్మాయికి పెళ్లి చేశాం. ఈ మధ్యనే అబ్బాయికి కూడా సంబంధాలు చూస్తున్నాము. అప్పుడు మంగమ్మ, అవునా, ఏమైనా సంబంధం కుదిరిందా అమ్మా అని అడుగుతుంది. ఇంకా లేదండి పిన్నిగారు, మాకే వచ్చిన సంబంధాలు ఇంతవరకు ఏదీ నచ్చలేదు. మంచి సంబంధం కోసమే ఎదురు చూస్తున్నాం. పోనీ మీకు తెలిసిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. అబ్బాయికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది. అమ్మాయికేమో ఇవ్వాల్సిన కట్నం అంతా ఇచ్చేశాం. ఇంకా మా కూతురికి పెట్టాల్సిన అవసరమేమీ లేదు. మాకున్న ఆస్తి మొత్తం మా అబ్బాయికే అని అంటుంది. అప్పుడు మంగమ్మ, అవునా, మీరు సంబంధం అంటే నాకు గుర్తొచ్చింది. మా ఊర్లో నాకు అల్లుడు వరుస అవుతాడు. అతనికి అమ్మాయి ఉంది. వాళ్ళు ఊర్లో మంచి పలుకుబడున్న కుటుంబం. ఆ సంబంధమైతే మీకు మంచిగా సరిపోతుందేమో అనిపిస్తుందమ్మా నాకు అని అంటుంది. అప్పుడు లక్ష్మి లోపల సంతోషిస్తూ, మా అబ్బాయికి మీ చేతుల మీదుగా పెళ్లి జరగాలని రాసిపెట్టుందేమో. మేము మా ఊరు వెళ్ళేలోపు ఆ అమ్మాయి వాళ్ళతో మా సంబంధం గురించి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి పిన్నిగారు అని అంటుంది. అలాగేనమ్మా, రేపు ఊరెళ్ళాక వాళ్ళతో మాట్లాడి ఏదైంది అనేది మీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి లక్ష్మి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటుంది మంగమ్మ. ఇక మరునాడు తను అన్నట్టుగానే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది మంగమ్మ. అమ్మాయి తల్లిదండ్రులు వీరభద్రం, కమలమ్మ. వాళ్ళకి ఒక్కగాని ఒక్క కూతురు సిరి. వీరభద్రం ఊరిలో పేరున్న పెద్ద మనిషి. ఊరిలోనే కుటుంబంతో సంతోషంగా ఉంటూ తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడానికి ముందుంటాడు వీరభద్రం. ఇక వాళ్ళింటికి వచ్చిన మంగమ్మని చూసి కమలమ్మ ఇలా అంటుంది. బాగున్నారా పిన్నిగారు? చాలా రోజుల తర్వాత వచ్చారు. రండి, కూర్చోండి అని ఇంట్లో కూర్చోబెడుతుంది మంగమ్మని. అప్పుడు వీరభద్రం, బాగున్నారా అత్తయ్య గారు? ఏంటి ఇలా వచ్చారు చాలా రోజుల తర్వాత అని అంటాడు. బాగున్నానయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. నిన్న చుట్టాల పెళ్ళుంటే ఊరెళ్ళొచ్చానయ్యా. ఆ పెళ్లిలో లక్ష్మి అని ఒక ఆవిడ పరిచయమైంది. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నామని చెప్పింది. మీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉంటే చెప్పమని నాకు చెప్పింది. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే వాళ్ళు మంచి కుటుంబమే అనిపిస్తుంది. వెంటనే నీ కూతురు సిరి గుర్తుకొచ్చింది. ఇక మీ సంబంధం గురించి చెప్పాను అని లక్ష్మి చెప్పిన వివరాలన్నీ చెప్పి, మీరేమంటారు వీరభద్రం అని అడుగుతుంది. అంటే అత్తయ్య, అమ్మాయికి మేమింకా పెళ్లి చేద్దామని అనుకోలేదు అని వీరభద్రం అనేసరికి, అదేంటయ్యా అలా అంటావు? ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే. ఈరోజు కాకపోయినా రేపైనా చెయ్యాల్సిందేగా. ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది. వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకుంటే ఎట్టా? మీరు ఏదైంది ఆలోచించుకొని నాకు చెప్తే నేను అబ్బాయి వాళ్ళకి కబురు పెడతాను అని చెప్పి మంగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మంగమ్మ వెళ్ళిపోయాక కమలమ్మ, వీరభద్రం ఆ సంబంధం గురించి బాగా ఆలోచించి, మంగమ్మ ఇంతగా చెప్తుంది అంటే ఆ సంబంధం మంచిదై ఉంటుంది అని అనుకొని అబ్బాయి వాళ్ళని పిల్లని చూసుకోవడానికి రమ్మని మంగమ్మకి కబురు పెడతారు. ఇక వెంటనే మంగమ్మ లక్ష్మి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇదిగో లక్ష్మి, మా వాళ్ళకి మీ గురించి చెప్పి వాళ్ళని ఒప్పించాను. ఇక పెళ్లి చూపులు చూసుకొని మీరు మాట్లాడుకోండమ్మా అని అంటుంది. అప్పుడు లక్ష్మి, చాలా థ్యాంక్స్ పిన్ని గారు. రేపే మేము పెళ్లి చూపులకు వస్తాము. మీరే దగ్గరుండి ఎలాగైనా ఆ సంబంధాన్ని కుదిరేచేటట్టు చేయండి.
మీ చేతుల మీదుగానే ఆ సంబంధం కుదిరి మీరే పెళ్లి చేయాలి అని మంగమ్మని పొగుడుతుంది. ఇక అనుకున్నట్టుగానే మరునాడు ఉదయాన్నే పెళ్లి చూపులకు వస్తారు లక్ష్మి, లక్ష్మయ్య, సురేష్. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఒకరినొకరిని పరిచయం చేసుకొని హాల్లో కూర్చుంటారు. ఆ ఇంటిని, వాళ్ళు చేసే మర్యాదలను చూసి లక్ష్మి తన మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బో! వీళ్ళ ఇల్లు, వీళ్ళ మర్యాదలు మామూలుగా లేవుగా. అమ్మాయి గూడా చూడటానికి బంగారపు బొమ్మలాగుంది. చూస్తంటే కట్న కానుకలు గూడా బాగానే ఇచ్చుకునేటట్టున్నారు. అయినా పిల్లొకతేగా. వాళ్ళ తల్లిదండ్రుల తదనంతరం ఆస్తి మొత్తం ఈ అమ్మాయికే. అంటే ఇక మావాడికే చెందుతుంది. ఎలాగోలా ఈ సంబంధం ఖాయం చేసుకొని తీరాలి అని అనుకుంటుంది. ఇక తన ఎదురుగా ఉన్న సిరిని చూడగానే సురేష్‌కి చాలా బాగా నచ్చుతుంది. ఇక లక్ష్మి ఇలా అంటుంది. మా అబ్బాయి అని చెప్పడం కాదు గానీ, ఏ చెడు అలవాట్లు లేవు. చాలా మర్యాదస్తుడు అన్నయ్య గారు మా అబ్బాయి. ఇక మా అమ్మాయి సంగతంటారా? ఆ అమ్మాయికి పెళ్లి చేసేశాం. తనకివ్వాల్సిన కట్న కానుకలు, లాంఛనాలన్నీ పెట్టేశాం. ఇక మా అమ్మాయికి పెట్టే పని లేదు వదిన గారు. ఉన్న ఆస్తి మొత్తం మా అబ్బాయికే చెందుతుంది అని ఒకరి గురించి ఒకరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత లక్ష్మయ్య ఇలా అంటాడు. మీ అమ్మాయి, మీ కుటుంబం మాకు చాలా బాగా నచ్చాయి బావగారు. మీరు కూడా ఏదైంది ఆలోచించుకొని మాకు కబురు చేస్తే ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందాం బావగారు అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక పెళ్ళికొడుకు గురించి కమలమ్మ ఇలా అంటుంది. ఏవండి, ఆ అబ్బాయి మొహం కలగానే ఉందిలే కానీ కాస్త రంగు తక్కువగా ఉన్నాడు. మన అమ్మాయికి ఈడు జోడు బాగుంటదంటారా అని అడుగుతుంది. రంగుదేముంది కమలమ్మ, అబ్బాయి మన పిల్లని బాగా చూసుకుంటే చాలు. ఆయన నచ్చాల్సింది మనకి కాదు. అమ్మా సిరి, అబ్బాయి నీకు నచ్చాడా తల్లి? నీకు నచ్చితే తరువాత ఆ కుటుంబం గురించి నేను కనుక్కుంటాను అని అంటాడు వీరభద్రం. నాన్న, నాకు ఏది మంచిదో నాకన్నా మీకే బాగా తెలుసు. మీ ఇష్టమే నా ఇష్టం అని సిరి అనేసరికి ఇక వీరభద్రం, సరే కుటుంబం మంచిదానిలాగా ఉంది. అబ్బాయికి కూడా ఉద్యోగం ఉంది. ఆ కుటుంబం గురించి ఒకసారి బయట కనుక్కుందాం. తర్వాత నిర్ణయం తీసుకుందాం అని అనుకొని తనకున్న పరిచయాల ద్వారా కొంతమందిని ఆ కుటుంబం గురించి కనుక్కుంటాడు. కానీ అవతల వాళ్ళకు కూడా లక్ష్మి వాళ్ళ కుటుంబం గురించి సరిగ్గా తెలియకపోవడంతో మంచి కుటుంబమే అని చెప్తారు. మరోపక్క వాళ్ళ గురించి పూర్తిగా తెలిస్తే ఈ సంబంధం కూడా ఎక్కడ చెడిపోతుందో అని కంగారు పడుతూ మళ్ళీ వీరభద్రానికి ఫోన్ చేస్తుంది లక్ష్మి. అన్నయ్య గారు, నేనండి లక్ష్మిని. నేనే ఫోన్ చేస్తున్నానని ఏమనుకోకండి. మా సంబంధం గురించి ఏం ఆలోచించారు అన్నయ్య గారు? మా అబ్బాయికి, మాకు మీ కుటుంబం బాగా నచ్చింది. మా అమ్మాయికి పెళ్ళయ్యి ఎలాగో అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇక మీ అమ్మాయిని మా కూతురులాగా చూసుకుంటాం. ఇంట్లో పని చేయడానికి ఇద్దరు ముగ్గురు పని మనుషులున్నారు. అమ్మాయికి ఏ కష్టం తగలకుండా మేం చూసుకుంటాం అని అమ్మాయి తరపు వాళ్ళు ఎక్కువగా ఆలోచించకుండా ఈ పెళ్లి చేస్తే అమ్మాయి సంతోషంగానే ఉంటుంది అనుకునే విధంగా తొందర పెడుతుంది లక్ష్మి. ఇక అటు నుంచి వీరభద్రం, సరే చెల్లమ్మ, ఏదైంది ఆలోచించుకొని సాయంత్రం లోపు నీకు ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ కట్ చేసి జరిగిందంతా తన భార్య అయిన కమలమ్మకి చెప్తాడు. అప్పుడు కమలమ్మ, అంతగా వాళ్ళు కోరి మన అమ్మాయిని చేసుకుంటామని వస్తున్నారు కాబట్టి ఈ సంబంధం చేస్తే బాగానే ఉంటదేమోనండి అని అంటుంది. ఇక సరే అలాగే చేద్దాం అని వీరభద్రం కూడా నిర్ణయించుకొని లక్ష్మి వాళ్ళకి ఫోన్ చేసి మాకు కూడా ఈ సంబంధం ఇష్టమే అని ఖాయం చేస్తాడు. ఇక అనుకున్నదే తడవుగా మంచి ముహూర్తం చూసి సురేష్కి, సిరికి ఘనంగా పెళ్లి జరిపిస్తారు. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత లక్ష్మయ్య, లక్ష్మి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే లక్ష్మి, మన అబ్బాయి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా అయిపోయింది కదా. ఇక ఇప్పుడైనా ఆ కంగారు వదిలేసి కాస్త తేలికపడు అని అంటాడు. అప్పుడు లక్ష్మి, మధ్యలో ఎవరొచ్చి ఏ పొల్లేసి ఈ సంబంధాన్ని చెడగొడతారా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాను. హమ్మయ్య, దేవుడి దయ వల్ల అట్లాంటిది ఏమీ జరగలేదు అని అంటుంది. అలా జరగనిచ్చే టైం ఎక్కడిచ్చావే నువ్వు? మన ఇయ్యంకల వాళ్ళని తొందర పెట్టే కదా ఈ పెళ్లి చేశావు. మరి ఏమనుకున్నారేంటి ఈ లక్ష్మి అంటే? అయినా 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమంటారు అని సామెత మన పెద్దలు చెప్పారు. నా కొడుక్కి
నేను అనుకున్న దానికంటే ఎక్కువ కట్నం ఇచ్చే పిల్లతోనే పెళ్లి చేసేసాను. అదిగో మన కూతురికెళ్ళి చూడండి ఎంత సంతోషంగా ఉందో. తను అడిగినంత ఆడపడుచు కట్నం రావడంతో దాని మొహం వెలిగిపోతుంది. అది సంతోషంగుంటే చాలు మనకి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పెళ్లి తంతు అయిపోవడంతో అందరూ కలిసి మండపం నుంచి వీరభద్రం ఇంటికి వెళ్తారు. ఇక కూతుర్ని అత్తారింటికి పంపుతూ సిరి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటారు. సిరి కూడా వాళ్ళ అమ్మా నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, అన్నయ్య గారు, మీ అమ్మాయిని గురించి మీరేం బాధపడమాకండి. ఇక నుంచి నాకు కూతురైనా కోడలైనా మీ అమ్మాయే కదా. మా కోడలంటే మా ఇంటి మహాలక్ష్మి. ఆ అమ్మాయిని మేము కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండండి అన్నయ్య గారు. అమ్మా సిరి, నువ్వొచ్చేది అత్తారింటికి కాదు, అమ్మా నాన్నింటికి. అట్టా చూసుకుంటాం నిన్ను అని వాళ్ళకి ధైర్యం చెప్పి, సరే అన్నయ్య గారు, మేము వెళ్ళి బయట కారు దగ్గర నిలబడతాము. మీరు అమ్మాయిని తీసుకొని రండి అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళి నిలబడతారు. మరోపక్క లక్ష్మి కూతురు అల్లుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. హేమ, మీ అన్నయ్యకి లేటుగా పెళ్ళైనా కూడా బూరెల బుట్టలో పడ్డాడు. అమ్మాయి వాళ్ళు బాగా డబ్బు, మంచి పలుకుబడి ఉన్న వాళ్ళంట అని అంటాడు. అప్పుడు ఉమ, అవునా, ఇవన్నీ మీకెలా తెలుసండి అని అంటుంది. ఇందాక బయటకు వెళ్ళాను కదా, ఈ ఊరు వాళ్ళని కొంతమందిని పరిచయం చేసుకొని అన్నీ కనుక్కున్నాను లేవే అని అంటాడు. అబ్బో, మీరు మామూలోళ్ళు కాదు. అయినా అదృష్టం మా అన్నయ్యది కాదు, మనది అని ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క సిరి తల్లిదండ్రులు ఆమెకి ఇలా చెప్తూ ఉంటారు. అమ్మా సిరి, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. మీ అత్తగారు వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీ ఆడపడుచు కూడా మంచిగా కలుపుగోలు మనిషిలాగానే ఉంది. ఒక్కడే కొడుకు కాబట్టి తోడికోడళ్ళతోటి మనస్పర్ధాలు వస్తాయన్న సమస్య కూడా లేదు తల్లి నీకు అని కమలమ్మ అంటుంది. అప్పుడు వీరభద్రం అత్తారింట్లో బుద్ధిగా నడుచుకుంటూ అటు అత్తింటి వారికి ఇటు పుట్టింటి వారికి మంచి పేరు తీసుకురావాలమ్మా సిరి. నువ్వు అత్తారింట్లో అందరితో కలిసిమెలిసి ఉంటే నువ్వు అత్తారింట్లో ఉన్నా కూడా పుట్టింట్లోనే ఉన్నట్టుంటుందమ్మా అని తల్లిదండ్రులిద్దరూ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అప్పుడు సిరి, అలాగే అమ్మా, మీరు చెప్పినవన్నీ తూచ తప్పకుండా పాటిస్తాను. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్త మరి అని అంటుంది. సరే తల్లి, నువ్వు కూడా జాగ్రత్త. సరే పద తల్లి, ఇక ఆలస్యమవుతుంది, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి సిరిని తీసుకెళ్ళి కారెక్కించి అత్తారింటికి పంపిస్తారు. ఇక అందరి ఆడపిల్లల్లాగానే అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ అత్తారింట్లో అడుగు పెడుతుంది కొత్త కోడలైన సిరి. తన అత్తగారైన లక్ష్మి ఇలా అంటుంది, అమ్మా సిరి, నువ్వేం భయపడకు. నీ పుట్టింట్లో ఎలాగున్నావో ఇక్కడ కూడా అంతే. నీకు నచ్చినట్టు ఉండు. నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు అని అంటుంది. ఆ మాటలకు సిరి అలాగే అత్తయ్య అని చెప్తుంది. అరే సురేషు, అమ్మాయిని తీసుకొని లోపలికెళ్ళు అని లక్ష్మి చెప్పగానే సురేష్ సిరిని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళగానే ఉమా ఇలా అంటుంది, ఏంటమ్మో, ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే నీ కోడలికి బాగా స్వేచ్ఛిస్తున్నావు. కొంప తీసి కొత్త కోడలు మాయలో కానీ పడిపోయావా ఏంటి అని అనేసరికి, అంత లేదు, ఈ లక్ష్మి ఎవరి మాయలో పడదు, అందరూ నా మాయలో పడాల్సిందే. ఈరోజే కదా వచ్చింది, ఈరోజు నుంచే అత్తగారి పెత్తనం మొదలు పెడితే ఎలానే, కొద్ది రోజులు పోనివ్వు, అప్పుడు తెలుస్తుంది అని మాట్లాడుకుంటూ అందరూ నవ్వుకుంటారు. మరోపక్క సిరి సురేష్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, ఇంత మంచి కుటుంబానికి కోడలుగా వస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. నా స్నేహితులు పుట్టింటికి వచ్చినప్పుడు తన అత్తారింటి కష్టాలు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను చాలా భయపడేదాన్ని, నేను ఎలాంటి ఇంటికి కోడలుగా వెళ్తానో అని. కానీ ఇప్పుడు నాకు ఆ భయం అస్సలు లేదు. అత్తయ్య గారు, మావయ్య గారు, నా ఆడపడుచు, మీరు నాకందరూ బాగా నచ్చారు అని అంటుంది. అప్పుడు సురేష్, అవునా, అత్తింటిని అర్థం చేసుకుంటే కాపురం చాలా సంతోషంగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మొదట్లో అత్తగారు సిరిని బాగానే చూసుకునేది, కానీ పోను పోను ఇంట్లో పని మనుషులందరినీ మాన్పించేసి తనతోటే పనులు చేపించేది. సిరికి ఇంట్లో విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. అత్తామామలు కూతుర్ని ఎక్కువగా ప్రేమగా చూసుకోవడం,
తను అడిగినప్పుడల్లా డబ్బివ్వడం ఇవన్నీ ఒక పక్క గమనిస్తూనే ఉంటుంది. కానీ అత్తామామలకి ఎప్పుడూ ఎదురు చెప్పకుండా వాళ్ళు చెప్పిన పనంతా చేసుకుంటూ పోయేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు తన ఆడపడుచు ఉమ ఇంటికొస్తుంది. అమ్మా ఉమా, బావున్నావా తల్లి? ఇదేనా రావడం? ఒక్కదానివే వచ్చామే, అల్లుడు గారిని కూడా తీసుకురాకపోయావా? రారా కూర్చో అని కూతుర్ని ప్రేమగా పలకరించి కూర్చోబెడుతుంది. ఏమి లేదమ్మా, కొంచెం పనుండి వచ్చాను అని అంటుంది ఉమ. సరే మనం మాట్లాడుకుందాం కానీ, ఇదిగో అమ్మాయి సిరి, సిరి, నా కూతురు వచ్చింది నీకు కనపడట్లేదా? అది వచ్చి ఇంతసేపు అవుతున్నా కనీసం కాఫీ తీసుకొద్దామన్న ఇంగితం కూడా లేదా నీకు? ఇంటికొచ్చిన ఆడపడుచుని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు అని కోపంగా అరుస్తూ ఉంటే, ఆ వస్తున్నానత్తయ్య అని గబగబా తీసుకొచ్చి వాళ్ళందరికీ కాఫీ ఇస్తుంది. ఆ ఇచ్చింది జాలే గాని ఇక వెళ్ళి నా కూతురికి ఇష్టమైన వంటలన్నీ చేయిపో అని సిరిని అక్కడి నుంచి పంపిస్తుంది. తరువాత ఉమా వాళ్ళ అమ్మతోటి ఇలా అంటుంది. ఏంటమ్మా, నీ కోడల్ని బాగానే గుప్పెట్లో పెట్టుకున్నట్టున్నావు. నువ్వు ఎన్ని తిడుతున్నా కనీసం నోరు కూడా మెదపట్లేదుగా అని అనేసరికి, మరేమనుకున్నావే మీ అమ్మంటే, మనం ఎవరితోనైనా చేయించుకోవాలి కానీ మనం వెళ్ళి ఒకరికి చెయ్యకూడదు కదా అని కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత, ఏంటి తల్లి నువ్వు వచ్చిన పనేంటి చెప్పు అని లక్ష్మి అడుగుతుంది. ఏం లేదమ్మా, మీ అల్లుడు గారు ఈ మధ్య కొత్త బిజినెస్ మొదలు పెట్టారు కదా, దాంట్లో కొంచెం నష్టం వచ్చిందంట. ఒక 20 లక్షలు కావాలని అడిగారు. మా అత్తగారిని అడిగినా ఎలాగో ఉపయోగం ఉండదని మా అమ్మ నాన్న ఉన్నారుగా అనే ధైర్యంతో ఇక్కడికి వచ్చానే అని అంటుంది ఉమ. ఓ సింతేనా, దీనికోసం వచ్చావా? ఒక ఫోన్ చేస్తే సరిపోయేది కాదు అని లక్ష్మి అనేసరికి, అవునమ్మా, కానీ నాన్న రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు మొన్ననే నాకు 30 లక్షలు ఇచ్చారు కదా, ఇప్పుడు నాన్న సంపాదించిన డబ్బు అంటూ ఏమీ లేదు. మరి ఇప్పుడు 20 లక్షలు ఎలా ఇస్తారా అని ఫోన్ చేయకుండా నేనే వచ్చానమ్మా అని అంటుంది. అదేంటే అలా అంటావు? మీ నాన్న సంపాదించింది లేకపోతే మీ అన్నయ్య లేడా? వాడు సంపాదించిన డబ్బు కూడా నీకే కదే. అమ్మా, ఇప్పుడు అన్నయ్యకి పెళ్ళయింది, వదిన ఒప్పుకుంటుందా అని ఉమ అనేసరికి, ఒప్పుకోవడానికి అదెవరే, నీ తర్వాతే ఎవరైనా. నీకేదన్నా కష్టం వచ్చిందంటే మేమున్నాంగా. నీకు కావలసిన డబ్బు మీ అన్నయ్యని అడిగి నేను పంపిస్తాను. అల్లుడు గారిని ఏం బాధపడొద్దని చెప్పు అని అంటుంది లక్ష్మి. ఇక ఉమ ఆ రోజు అక్కడే ఉండి మరుసటి రోజు వెళ్ళిపోతుంది. వీళ్ళు మాట్లాడుకున్నదంతా ఒక పక్క సిరి వింటూనే ఉంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తరువాత సిరి రమేష్ తన రూమ్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను కానీ ఏమనుకోకండి అని సిరి అనేసరికి, అయ్యో సిరి, ఏం అడగాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా అడుగు పర్లేదు అని సురేష్ అంటాడు. ఏం లేదండి, అత్తయ్య గారికి మీకంటే కూడా మీ చెల్లెల మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది. నేను పెళ్ళైన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. తను చాలాసార్లు వచ్చి తనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎంతో కొంత డబ్బు తీసుకెళ్తూనే ఉంది. అది వాళ్ళ అవసరానికైతే పర్వాలేదు, కానీ అనవసరంగా అత్తయ్యని మామయ్యని ఉమా మోసం చేస్తుందేమో అనిపిస్తుందండి అని సిరి అనేసరికి, హో, దీని గురించా నువ్వు అడిగేది? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే నీకు చెప్దామనుకున్నాను, కానీ సందర్భం రాక చెప్పలేదు. అవును సిరి, అమ్మా నాన్నకి చెల్లంటేనే ఎక్కువ ఇష్టం. కూతురు మీద ఇష్టం ఉండడం తప్పులేదు, కానీ నేను పెళ్ళికి ముందు కూడా చెప్పాను అనవసరంగా చెల్లికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అని. కానీ అమ్మా నాన్న నా మాట వినలేదు. ఏమైనా అంటే మా సంపాదన మా ఇష్టం అంటున్నారు. ఇక నాన్నకొచ్చిన డబ్బులు మొత్తం ఉమాకే ఇచ్చారు. ఇంకా నేను ఆ విషయం గురించి పట్టించుకోవడమే మానేశాను సిరి. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అని సురేష్ అనేసరికి, ఏం లేదండి, నిన్న ఉమా వచ్చింది కదా, తనకి 20 లక్షలు కావాలంట. అత్తయ్య గారు మిమ్మల్ని అడిగి తనకిస్తారంట అని చెప్పి పంపించారు. అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని అని అంటుంది సిరి. ఏంటి 20 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది? నా దగ్గర లేవని చెప్పినా అమ్మ నమ్మదు. నా దగ్గర ఉండి కూడా లేవని చెప్తున్నాననే అనుకుంటుంది. ఎలాగైనా అమ్మ అడిగేలోపు ఆ 20 లక్షల్ని కూడబెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు సిరి అంతా ఆలోచించుకుంటుంది.
ఉమ చాలాసార్లు డబ్బు తీసుకెళ్ళింది. నిజంగా వాళ్ళకి అవసరం ఉండి తీసుకెళ్ళిందా? లేదా ఇప్పుడు కూడా అన్నయ్య గారికి బిజినెస్‌లో లాస్ వచ్చిందంటుంది. అసలు వాళ్ళు బిజినెస్ ఎప్పుడు పెట్టారు? అని తనలో తాను అనుకొని ఎవరికీ తెలియకుండా ఉమా వాళ్ళ ఊరు వెళ్ళి అంతా ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు బిజినెస్ పెట్టినట్టు గానీ, వాళ్ళకి లాస్ వచ్చినట్టు గానీ ఎక్కడా జరగలేదు. అంటే ఉమ ఇన్ని రోజుల నుంచి డబ్బు తీసుకెళ్ళేది వాళ్ళకి ముఖ్యంగా అవసరం ఉండి కాదన్నమాట. అత్తయ్యని, మావయ్యని ఏదో ఒక వంక చెప్పి వాళ్ళని మోసం చేసి తీసుకెళ్తుంది. నేను ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో కూడా తెలీదు. పాపం ఆయనేమో డబ్బు లేకపోయినా వాళ్ళు అడిగిందంతా ఇస్తూనే ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇలా 2 రోజులు గడిచిపోతాయి. ఆ రోజు ఉదయం సురేష్ ఆఫీస్‌కి వెళ్తుంటే లక్ష్మి సురేష్‌ని పిలిచి, "అరే సురేషు! మొన్న చెల్లొచ్చి వెళ్ళిందిరా. బావ ఏదో బిజినెస్ పెట్టి లాస్ పోయాడంట. 20,00,000 కావాలనొచ్చిందిరా. మనం పుట్టింటి వాళ్ళం. మనం గాకపోతే దానికి ఎవరు సహాయం జేస్తారు చెప్పు? ఆ 20,00,000 ఏదో చూసి మాకిస్తే దానికి కబురు పంపిస్తాం. అదొచ్చి తీసుకెళ్తది" అనంటుంది లక్ష్మి. పాపం సురేష్ దగ్గర డబ్బు లేక కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు సిరి కలగజేసుకొని ఇలా అంటుంది. "అత్తయ్య, మీ అబ్బాయి దగ్గర ఇప్పుడంత డబ్బు లేదత్తయ్య. వాళ్ళ స్నేహితులందరినీ అడిగి చూశాడంట. కానీ ఇంత తక్కువ టైంలో అంత పెద్ద మొత్తం డబ్బంటే సమకూర్చలేకపోయారు. అయినా ఉమా మీకు అబద్ధం చెప్పిందత్తయ్య. వాళ్ళసలు బిజినెస్సే పెట్టలేదు. వాళ్ళకి 20,00,000 అవసరమే లేదు" అని సిరి అనేసరికి లక్ష్మి కోపంగా, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న కాక మొన్నొచ్చావు. అయినా వాడినడుగుతుంటే నీ నోరులేస్తుందేంటి? ఇంతలోకి వాడి నోటికి తాళం వేసి తాళం నీ చేతిలో పెట్టుకున్నావా? నా కూతురు నన్నెందుకు మోసం చేసిద్ది? నా కూతురి మీదే నిందలేసే అంత గొప్పదానివయ్యావా నువ్వు? ఈరోజు అది మోసం చేసిందంటున్నావు. రేపు మా మీద ఏదో ఒక నిందలు మోపి ఇంటి పెత్తనమంతా నువ్వు తీసుకోవాలని చూస్తున్నావా? నా కొడుకుని నువ్వు గుప్పిట్లో పెట్టుకుందాం అనుకుంటున్నావా? నువ్వేంట్రా అబ్బాయి? నీ చెల్లిని అది అన్నిన్ని మాటలంటుంటే బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే నిలబడ్డావు. దాని చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి గెంటేయక అలానే చూస్తావేంట్రా అని లక్ష్మి అనేసరికి, అమ్మా సిరి చెప్పింది నిజమే. చెల్లి వాళ్ళు అసలు బిజినెస్ అంటూ ఏమీ పెట్టలేదు. తన వాళ్ళ ఊరు వెళ్ళి కనుక్కొనొచ్చింది అని సురేష్ అనేసరికి, వామ్మో వామ్మో, మొగుడు పిల్లలు ఇద్దరూ కలిసి ఎన్నెన్ని మాటలు అంటున్నారా? ఇప్పుడే దాని మాటలు వింటున్నావంటే నువ్వు రేపొద్దున దాని మాటలిని మమ్మల్ని అసలు ఇంట్లో ఉంచుతావా? మీ దగ్గర ఉండి మీతో మాటలు పడే కంటే నా కూతురి దగ్గరికి వెళ్ళడం మంచిది. అది మమ్మల్ని బంగారంలాగా చూసుకుంటది అని సురేష్, సిరి ఎంత బతిమలాడుతున్నా వినిపించుకోకుండా లక్ష్మీ, లక్ష్మయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక, "ఏవండి నన్ను క్షమించండి. అత్తయ్య వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు. ఉమా గురించి ఇప్పుడైనా వాళ్ళకి తెలియాలని చెప్పాను కానీ వాళ్ళింట్లో నుంచి వెళ్ళిపోతారనుకోలేదండి. పదండి మనం వెళ్ళి అత్తయ్య వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి వాళ్ళని తీసుకొద్దాం" అని సిరి అనేసరికి, "ఇప్పుడొద్దు సిరి. వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు. మనమేం చెప్పినా వినిపించుకోరు. రేపు ఉదయాన్నే వెళ్ళి అమ్మని నాన్నని తీసుకొద్దాం. నువ్వేం ఆలోచించకుండా పడుకో" అనంటాడు. మరోపక్క లక్ష్మీ, లక్ష్మయ్య తన కూతురైన ఉమ ఇంటికి వెళ్తున్నారు. అది చూసిన ఉమ ఎంతో సంతోషిస్తుంది. చూసారా అండి, మన కూతురు మనం వస్తున్నామని ఎంత సంతోషపడుతుందో? అది కూతురంటే. వాడున్నాడు ఎందుకు అని మాట్లాడుకుంటూ ఉమ ఇంటికి వస్తారు. "రా అమ్మా, రా నాన్న" అని ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. "ఏవండి, త్వరగా రాండి. మా అమ్మా నాన్న మనం అడిగిన 20,00,000 తీసుకొచ్చారు. అయినా ఏంటమ్మా ఇంత కష్టపడి మీరు అక్కడి నుంచి రావడం ఎందుకు? ఫోన్ చేస్తే నేనే వస్తాను గదా." "సరేలే, ఎలాగా వచ్చారు గదా. ఏవి డబ్బులు ఇవ్వండి" అని ఉమా అనేసరికి లక్ష్మీ, లక్ష్మయ్య మొహం మొహం చూసుకుంటారు. "మేము డబ్బేం తీసుకురాలేదమ్మా. మీ అన్నయ్యని మేము డబ్బులు అడిగామే. అసలు మీరు బిజినెస్సే పెట్టలేదంట. మీకు డబ్బే అవసరం లేదంట. మీ వదిన వచ్చి ఇదంతా ఎంక్వైరీ చేసిందంటే" అని నీ మీద నిందలేశారు. అన్నన్ని మాటలు నిన్నన్న తర్వాత ఇంకా ఆ ఇంట్లో మేము ఉండదలుచుకోలేదు. ఇంకా మా జీవితాంతం నీ దగ్గరే ఉండి సంతోషంగా ఇక్కడే ఉండాలనుకుంటున్నాం తల్లి అని లక్ష్మి అనేసరికి, "ఏంటమ్మా, మీ జీవితాంతం ఇక్కడే ఉంటారా?
మీ దగ్గర ఒక చిల్లి గవ్వ లేదు. కనీసం ఆ ఇల్లు కూడా మీ పేరు మీద లేదు. మీరడిగితే మీ కొడుకు ఎలాగో డబ్బులివ్వడు. ఇంక మీరిక్కడుండి ఏం చేస్తారు? మిమ్మల్ని మేపి మాకు డబ్బు దండగ తప్ప అని ఉమా అనేసరికి ఒక్కసారిగా ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిండి దండగంటున్నావేంటి? మరి కాకేంటమ్మా? మీ దగ్గర ఇన్ని రోజులు నాన్న డబ్బుంది కాబట్టి వచ్చి ఏదో ఒకటి చెప్పి డబ్బు తీసుకున్నాను. ఇక మీ దగ్గర డబ్బే లేనప్పుడు మీరెందుకే నాకు అని అంటుంది. అప్పుడు లక్ష్మి, ఛీ! అసలు నువ్వు కూతురివేనా? అన్నయ్య కంటే కూడా నిన్నే బాగా చూసుకున్నాం. చిన్నప్పటి నుంచి నిన్ను నెత్తిన పెట్టుకొని పెంచామే. నువ్వడిగినప్పుడల్లా డబ్బు కాదనకుండా ఇచ్చాము. మా ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నావు నిన్ను. కానీ నువ్వు డబ్బు కోసం మమ్మల్ని మోసం చేస్తావా? ఇప్పుడు డబ్బు లేదని మమ్మల్ని నీ ఇంట్లో ఉండొద్దంటున్నావా? అయినా తప్పు నీది కాదే. బంగారం లాంటి నా కొడుకుని, కోడల్ని కాదని ఇక్కడికొచ్చాము చూడు. వాళ్ళు చెప్తున్నా వినకుండా నీ మీద నమ్మకం పెట్టుకున్నాం చూడు. మాకు బాగా బుద్ధొచ్చింది. నేనెన్ని మాటలన్నా, ఎంత చిత్రహింసలు పెడతన్నా ఒక్క మాట కూడా తిరిగి అనలేదు నా కోడలు. దాని దగ్గర ఒక మూల నుండి ఒక ముద్ద తినటం మంచిది నీ దగ్గర ఉండే కంటే. ఇంకెప్పుడు నువ్వు మా ఇంటికి రావద్దు, మేము నీ ఇంటికి రాము అని చెప్పి బాధగా లక్ష్మయ్య, లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళి, అమ్మా సిరి, నన్ను క్షమించు తల్లి. నిన్ను ఎన్ని తిప్పలు పెట్టినా కూడా ఒక్క మాట కూడా అనలేదు నువ్వు. నా కన్న కూతురు ఎన్నెన్ని మాటలని మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసింది. కానీ నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులాగా చూసుకున్నావు అని అంటుంది. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి? అసలేం జరిగింది అత్తయ్య అని సిరి అడిగితే అక్కడ జరిగింది మొత్తం చెప్తారు. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించొద్దమ్మా, మేము ఒక మూలనుంటాం తల్లి, మాకు సమయానికి ఒక ముద్దబడేయమ్మా అని లక్ష్మి కన్నీరు కారుస్తుంది. అయ్యో అత్తయ్య, మీరు అలా అడగటం ఏంటి? మీరు ఈ ఇంటికి యజమానురాలు. అత్తయ్య మామయ్యగా ఈ ఇంటికి పెద్ద దిక్కుగా మీరు ఎప్పుడూ ఉండాలి. ఈ ఇంట్లో పెత్తనం మీదే ఉండాలి. ఉమా గురించి మీకు తెలియడం కోసం అలా చెప్పాను కానీ మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనుకోలేదు అత్తయ్య. నిజానికి మిమ్మల్ని క్షమించమని నేను అడగాలి అని అంటుంది. అప్పుడు లక్ష్మయ్య, అమ్మా తల్లి, నీదెంత గొప్ప మనసు. ఇక నుంచి కూతురువైనా కోడలువైనా నువ్వేనమ్మా. ఇక ఆ రోజు నుంచి లక్ష్మి, లక్ష్మయ్య తన కొడుకు కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. మరోపక్క ఉమ డబ్బుందన్న గర్వంతో ఆ ఇంటిని తన పేరు మీదే రాపించుకొని ఇంట్లో నుంచి అత్తగారిని మరిదిని పంపించేస్తుంది. ఇక తన భర్త తను పనిచేసే ఆఫీస్ సీక్రెట్స్ అన్నీ వేరే ఆఫీస్కి తెలియచేసేది ఇతనేనని తెలిసి అతన్ని జాబ్లో నుంచి తీసేస్తారు. ఉన్న డబ్బంతా ఆడంబరాలకి ఖర్చు పెట్టుకొని ఆస్తి మొత్తం కాజేసుకుంటారు. ఇక తల్లిదండ్రుల దగ్గరికి పోయే మొహం లేక కూలి పని చేసుకుంటూ బ్రతుకుతారు ఇద్దరు. ఆడపడుచు స్టోరీ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.